నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియా. ఈ రోజు వార్తల్లో విశేషాలు. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. పిడుగుపాటుకు సంబంధించి వాతావరణ శాఖ నుండి సమాచారం అందిన వెంటనే గ్రామ స్థాయిలో చేర్చే విధంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని తద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడం వంటి సమాచారంపై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, ఉద్యానవన, విద్యుత్, రహదారులు మరియు భవనాల శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి వాతావరణ హెచ్చరికలు వచ్చిన వెంటనే సంబంధిత గ్రామాల్లో దండోరా, ప్రార్థనా స్థలాల్లో అందుబాటులో ఉన్న లౌడ్ స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేయాలన్నారు. గత కొద్ది రోజుల్లో పశువులు, మనుషులు పిడుగుపాటుకు గురయ్యారని, అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ ప్రారంభానికి ముందు జిల్లా అధికారులతో పెండింగ్లో పీజీఆర్ఎస్ పై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీగా 43 ఏళ్ల క్రితం అవతరించి జాతీయ పార్టీల సరసన చేరిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్లో గల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము ఒక సువర్ణ అక్షరాలతో గుర్తింపు పొందిందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవం పెంచే విధంగా పార్టీ పనిచేస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ పాలనలో ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తోందని, ఇది పేదల పార్టీ అని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఎప్పుడూ సముచిత స్థానం ఉంటుందని, క్రియాశీలక సభ్యత్వాలు కోట్లలో ఉన్నాయని, కార్యకర్తకు అండగా 5 లక్షల బీమా సౌకర్యం పార్టీ కల్పిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో మనమందరం ఉండడం అది మన అదృష్టమేనని, పార్టీని నమ్ముకొని ఉన్నవారికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయడం గొప్ప విషయమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయకత్వంలో ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింత రామకృష్ణ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం అవకాశం కల్పించినందుకు ముందుగా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం కడపలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా రాయలసీమలో కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. దానికి ముందుగా ప్రతి జిల్లాలో మనకు ఉన్న ఆనవాయితీ ప్రకారం ఈరోజు మినీ మహానాడు ఈ నియోజకవర్గంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ మంది మాట్లాడించాలి అనే ఉద్దేశంతో తొందరగా వీలైన తొందరగా స్టార్ట్ చేసేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. సో దీని తర్వాత లంచ్ కూడా ఏర్పాటు చేశాం. సో 1 o'clock అంతా క్లోజ్ చేసుకుని లంచ్ చేసి అప్పుడు పోవచ్చు. పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. టీడీపీ పార్టీ జెండా కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన మరియు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మినీ మహానాడు సభలో భాగంగా పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సభనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా వృద్ధినిచ్చినందుకు, పార్టీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలకు ప్రజలకు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ
తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న సంవత్సర కాలంలో 650 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి కోసం మనమందరం కలిసి కృషి చేద్దామని తెలియజేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఎమ్మెల్యే సొంత నిధుల నుండి మామిడి అప్పారావు చారిటబుల్ ద్వారా 50,000 రూపాయలు ప్రమాద బీమా ప్రకటించారు. నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకం నుండి నేటి వరకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సన్మానించారు. నియోజకవర్గ స్థాయిలో మండలాల వారీగా పలు అభివృద్ధి కార్యకలాపాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ సభ్యులు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, అలాగే అనుబంధ కమిటీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో జరిగిన సంఘటనలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలపై పోలీసులు దురుసుగా మహిళల పట్ల గౌరవం లేకుండా పోయిందన్నారు. ఆమె స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నా బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు ఆమె మెడలోని వైఎస్ఆర్సీపీ జెండాను లాక్కొని చెట్లపైకి విసిరేశారన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని, టీడీపీ నేతలకు మద్దతుగా వ్యవహరించారన్నారు. చైర్పర్సన్ పదవి కోసం చంద్రబాబు నాయుడు నుండి టీడీపీ ఎమ్మెల్యే వరకు అందరూ దిగజారిపోయారని అన్నారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ 17 స్థానాలు గెలుచుకుంది, టీడీపీ 3 స్థానాలు గెలుచుకుందన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారని అన్నారు. అయినప్పటికీ అధికారం చేతిలో ఉందనే అహంతో మహిళా లోకమే సిగ్గుపడేలా చేశారన్నారు. తిరువూరులో వైసీపీ కౌన్సిలర్ నిర్మల గారిని పోలీసులు లాక్కెళ్లిన సంఘటన టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు రావణ కాష్టంలా మారుస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్న బెహ్రా మనోవికాస కేంద్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ దొంగ శ్రీధర్, శ్రీకాకుళం పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అధ్యక్షులు, స్టేట్ వైడ్ కన్వీనర్ బుర్రి మధు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సతీమణి, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గొండు స్వాతి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి అభిమానులకు మిఠాయిలు పంచిపెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉచిత డెంటల్ క్యాంప్, రక్తదానం, అన్నదాన, సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆమె కోరారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ టీడీపీ సీనియర్ నాయకులు పైడిశెట్టి జయంతి అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనున్న నాయకుడని, 2047 విజన్తో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని, ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి అందులో 4 పథకాలు మహిళలకే వర్తింపజేసేలా పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యకర్తలందరూ ఒకే చోట చేరి సమస్యల్ని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవడానికి మహానాడు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరగడం ఎంతో ఆనందదాయకమన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత లోటు బడ్జెట్లో రాష్ట్ర పగ్గాలు అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 2024లో ఆయన అధికారం చేపట్టేపాటికి మనం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎక్కడ కూడా ఆగకుండా కూటమి ప్రభుత్వం, అటు మన ప్రధానమంత్రి మహానాయకులు నరేంద్ర మోదీ గారితో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గడిచిన సంవత్సరం నుంచి మనందరం చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఏ వర్గానికి కూడా లోటు చేయకుండా ఒక సైడు సంక్షేమం చేస్తూ ఇంకొక సైడు మన రాష్ట్రంకి ఒక రాజధాని కూడా ఇవ్వాలి అని చెప్పి అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తూ ఉన్నాం.
అలాగే వారి కొడుకు శ్రీ యూత్ ఐకాన్ నారా లోకేష్ గారు కూడా ఇవాళ వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ ఏ రకంగా కూడా తగ్గకుండా ఆయన కూడా కార్యకర్తల కోసం అనేక వర్గాల వారి కోసం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వారి ముందు చూపు ముందు ఆలోచన అందరం ఇవాళ గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మహానాడు కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. మే నెల ఆఖరి 10 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుని ఏర్పాటు చేసుకున్నాం. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు స్థానిక కార్యకర్తలు అందరూ కూడా ఒక చోట చేరి సమస్యలన్నీ మాట్లాడుకొని అవన్నీ కూడా జిల్లా స్థాయి తర్వాత జిల్లా స్థాయిలో ఎల్లుండి గురువారం నాడు జిల్లా స్థాయిలో కూడా మినీ మహానాడు ఏర్పాటు చేసుకోబోతున్నాం. తెలుగుదేశం పార్టీకి పునాది బలం శక్తి కార్యకర్తలేనని దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సమగ్రాభివృద్ధి పేదల అభ్యున్నతితో పాటు కార్యకర్తల సంక్షేమానికి కూడా టీడీపీ పెద్దపీట వేస్తోందని టీడీపీ సీనియర్ నాయకులు ఇప్పిలి తిరుమలరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో కలిసి తీర్మానాలు చేసి సమస్యలను గురించి మాట్లాడుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 22వ తేదీన టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా స్థాయి మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మినీ మహానాడు స్టార్టింగ్ నియోజకవర్గం, తర్వాత జిల్లా, తర్వాత స్టేటు ఈసారి ఒక పండుగ వాతావరణంలో చేయాలని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు యువకాలం యాత్రలోనే చెప్పారు. ఈసారి గెలిచిన వెంటనే బ్రహ్మాండమైన మహానాడు ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి కార్యకర్తలందరికీ ఇది పెద్ద పండుగ, సంక్రాంతి పండుగ పెద్ద పండుగలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది లోకేష్ బాబు ఇచ్చిన గిఫ్ట్. ఈ మహానాడు ఈ కార్యకర్తలకి ప్రతిసారి చాలా గ్రాండ్గా చేస్తారు మహానాడు. ఈసారి మాత్రం ఒక పండుగ వాతావరణంలో కడపలో జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు స్టిల్ నియోజకవర్గం శ్రీకాకుళం నియోజకవర్గం మహానాడు జరుగుతుంది. 22వ తేదీ నాడు జిల్లా పార్టీ ఆఫీసులో 22వ తేదీ నాడు మినీ మహానాడు జరుగుతుంది. ఈ మహానాడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు. ఈరోజు నియోజకవర్గం మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చారు, జిల్లాకు మళ్ళీ వస్తున్నారు. కడప అయితే అందరూ ప్రతి కార్యకర్త ఈ పండుగ చూడటానికి కన్నుల పండుగ ఉంటుందని చూడడానికి బయలుదేరి వెళ్తున్నారు. అంటే పార్టీ ఇంకా అంటే మినీ మహానాడికి దీనికి ఒక 2000 మందికి జిల్లా పార్టీలో చేరడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు నియోజకవర్గంలో ఇంచుమించు ఒక 1000 మంది వరకు ఈరోజు వచ్చి ఉన్నారు. ఈరోజు తీర్మానాలు ఇప్పుడు మన టిక్కో ఇల్లుకి ఆ మధ్య అందరూ డీడీలు కట్టారు, ఆ డబ్బులు ఇవ్వలేదు, దాని గురించి ఒక తీర్మానం. తర్వాత ఈ మధ్య ఎస్సీ వర్గీకరణ అయింది. అలాగే అన్నిటి మీద తీర్మానాలు చేస్తుంది. ఇంకా మిగతా తీర్మానాలు పార్టీ ఆఫీస్ గైడ్లైన్స్ పంపిస్తుంది జిల్లా పార్టీకి. ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములు, మెరుపుల అవకాశం ఉందని, 21, 22, 23 తేదీల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు దెబ్బతింటున్నాయని, శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు అప్రమత్తం చేశామని చెప్పారు. ప్రజలు ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు ప్రభుత్వ శాఖలు ముందస్తుగా చర్యలు చేపట్టాయని తెలిపారు. అలాగే పిడుగుపాటు హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పిడుగుపాటు వల్ల ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగాన్ని మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో పాటు మండల లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఈ పిడుగుపాట్లు, వర్షాలు, ఉరుములు, మెరుపులు, అలాగే తుఫాను ఇలా ఈ కారణాల వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రజలందరూ ముఖ్యంగా పశువుల కాపర్లు, అలాగే సముద్రంలో వేటకెళ్ళేవారు, చేపలు పట్టేవారు, వ్యవసాయదారులు, కూలీలు, శ్రామికులు అందరూ కూడా ఈ బయట తిరుగుతారు. కాబట్టి వీరికి మనకి అలర్ట్ వచ్చిన వెంటనే ఆ విషయం ఒక అరగంటలోనో గంటలోనో పిడుగు పడుతుందనే విషయాలు మనకి హైదరాబాద్ నుంచి వాతావరణ కేంద్రం నుంచి అలాగే విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి మనకి వస్తున్నాయి. వీటిని మన కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా తహసీల్దార్లకి
కన్సర్న్ అధికారులకి ఇమీడియట్గా పంపించాలనే ఉద్దేశంతో మేము ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాల్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో టామ్ ద్వారానే కాకుండా మన వేరే ప్రదేశాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి టెంపుళ్ళు, చర్చిలు, మసీదుల్లో ఉన్నటువంటి ఈ మైక్ ద్వారా కూడా వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తూ వాళ్ళు అలర్ట్ అయ్యే విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటం అనేది ఎంత ముఖ్యమో వీటి ద్వారా తెలియజేస్తున్నాం. ఉగ్రదాడులతో పాకిస్తాన్ భయపెట్టాలని చూసింది, కానీ మన దేశం ధీటుగా సమాధానం చెప్పిందని సీనియర్ న్యాయవాది రిటైర్డ్ ఉపాధ్యాయులు గేదెల ఇందిరాప్రసాద్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై ప్రధాని మోదీ ఉక్కు సంకల్పంతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఉగ్రవాదులు వారికి మద్దతుగా నిలిచేవారిని మన సైనికులు కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. యుద్ధం అభివృద్ధికి ఆటంకం కాబట్టి దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. భారతదేశానికి యుద్ధం కొత్తేం కాదని, చరిత్ర పుటల్లోకి వెళితే రాజుల కాలం నుండి యుద్ధం చేస్తూనే ఉన్నామన్నారు. ఆపడానికి మన పక్కనున్న దేశము పాకిస్తాన్ అనేది వాళ్ళ అసూయ అనే స్వభావంతో మనకి డెవలప్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉగ్రవాదులను పెంచుకొని మన మీద గుసుగొలుపుతున్నారు. అదే వాళ్ళ దేశం తాలూకా డెవలప్మెంట్ కాకుండా పోవడానికి కారణం. అటువంటి ఉగ్రవాదులు ప్రపంచంలో మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కొన్ని వాళ్ళు చేస్తున్న వికృత చర్యల వలన పాకిస్తాన్కి ఒక ఉగ్రవాద దేశంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మన దేశంతో ఈ అసూయతో మన దేశంతో ఎన్నోసార్లు యుద్ధం ప్రకటించారు. ఆ తర్వాత ఓడిపోవడం, మళ్ళీ కాలు బేరకు రావడం జరుగుతుంది. కానీ అయినా బుద్ధి రాక మన భారతదేశ పౌరుల్ని ఆ విధంగా హీనంగా చంపడం అనేది చాలా ప్రపంచ దేశాలే చాలా బాధపడిన విషయాలు అయిపోయింది. అటువంటి మనుషుల్ని భార్య ముందు భర్తకి చంపడం అనేది, పిల్లల ముందు తండ్రికి చంపడం అనేది చంపడం, అలాగే మీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో చెప్పుకో అన్న భావము అది చాలా తప్పు భావం. అది మన దేశం తాలూకా ప్రజల్లోనూ, అందులో మన ప్రీతమ నాయకులు ప్రీతమ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు అది గుర్తించి స్కూలుగా చక్కగా ఆలోచించి అందరినీ సమన్వయపరిచి అందరితో ఆలోచించి యుద్ధం ప్రకటించారు. వాతావరణం ఒక్కసారిగా మారింది. బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండగా శ్రీకాకుళం నగరంలో పిడుగుపాటుకు ఒక వ్యక్తి మృతి చెందాడు. బలగబుచ్చిపేటకు చెందిన గేదెల రాజారావు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. అధికారుల సమాచారం ప్రకారం మంగళవారం ఉదయం నాగావళిలో పొట్టేలు పొట్టు శుభ్రం చేస్తున్న వ్యక్తులు పిడుగుపాటుకు గురయ్యారు. దాంతో రాజారావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజారావు కుమారుడు నాగార్జునతో పాటు బలగబుచ్చిపేటకు చెందిన దేశెల్ల రాజారావు, బైరి రామారావు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రిలో చేర్పించి మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుడు రాజారావు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజారావు మృతితో అమ్మవారి పండుగలతో సందడిగా ఉన్న బలగలోని బుచ్చిపేటలో విషాదం అలముకుంది. పండుగల కోసం వచ్చిన బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. కార్మిక ఉద్యోగ హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కార్మిక ఉద్యోగ హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నాగార్జున అగ్రికం పరిశ్రమ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు సవరించాల్సిన కనీస వేతనాలు గత 20 సంవత్సరాలుగా సవరించలేదని, కార్మికులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని అన్నారు. పెట్టుబడిదారులకు ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి, రక్షణ రంగం, గనులు, ప్రకృతి వనరులు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రైవేటీకరణను వేగవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతూ కార్పొరేట్కు అనుకూల విధానాలు అవలంబిస్తూ కార్మిక కర్షకులకు ద్రోహం చేస్తుందని, ప్రజలపై భారాలు వేస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఎక్చేలలో సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రిటిష్ వాడప్పటి నుంచి కూడా దశాబ్దాల పాటు కార్మిక వర్గం అశేష త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చివేసింది. ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకి కనీస వేతనాలు సవరించలేదు. పెరిగిన ధరలు దృష్టిలో పెట్టుకొని 25,000 రూపాయలుగా కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వేలు, బ్యాంకు, ఎల్ఐసి, పోస్టులు, టెలికాం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. అలాగే అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్ని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించకుండా ఈరోజు కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పాలు చేస్తుంది. అందుకని చెప్పి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను యావత్తు కార్మిక వర్గం కూడా స్కీమ్ వర్కర్లు జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. కార్మిక హక్కులు కాలు రాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాము. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో పనిచేస్తున్న కెప్టెన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒక్కరోజు సమ్మెలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపట్టారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కెప్టెన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీనివాసరావు, దశరథ మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని, ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో మారుమూల ప్రాంతాలలో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, మా సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. అరబిందో యాజమాన్యం గత 10 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనం ఇస్తున్నాయని, ఆ వేతనంతో పెరిగిన నిత్యావసరాలతో జీవనం సాగించడం దుర్బలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వాటా పీఎఫ్, ఈఎస్ఐను యాజమాన్యమే చెల్లించాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం వీక్లీ ఆఫ్, జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు. విధి నిర్వహణకు అవసరమైన సెల్ ఫోన్ ఇస్తూ నెలవారీ రీఛార్జ్ చేయాలని కోరారు. ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. వాహనాలు మరమ్మతులు చేయాలని, రిపేర్లకు అయ్యే సొమ్మును ముందుగా చెల్లించాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు బఫర్ సిబ్బందిని నియమించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో సేవలు అందిస్తున్నాము. మాకు గత 9 సంవత్సరాలుగా 7,870 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు. ఈ 7,870 రూపాయల జీతంతో మా కుటుంబాన్ని పోషించలేక అప్పుల పాలైతూ చాలా ఇబ్బందులు పడుతూ రాష్ట్రం అంతటా ఒక పూట తిని ఒక పూట తినకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా, ఇన్ని గవర్నమెంట్ సంస్థలకు మేము ఎన్నోసార్లు అర్జీ పెట్టినా మా యొక్క సమస్య అనేది తీరటం లేదు. ఈరోజు మా యొక్క సమ్మెకి కారణము గత ప్రభుత్వము 104కి 108కి జీతాలు పెంచి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ను మాత్రం ఎటువంటి జీతాలు పెంచలేదు. ఈ రోజున తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కోసం రాష్ట్రం అంతటా ఎంతో కష్టాతీతంగా పోరాటం చేస్తున్నది. ఎన్నో గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాము, అధికారుల దగ్గరికి వెళ్ళాము, రాజకీయ నాయకుల దగ్గరికి కూడా వెళ్ళాము. ఎటువంటి ఉపయోగం మాకు జరగలేదు. ఈ రోజున 7,870 రూపాయలతోటి మేము ఎలా బతకాలి అని మేము అడుగుతున్నాము గవర్నమెంట్కి. ఈరోజు మన టీడీపీ ప్రభుత్వం గత హయాంలో ప్రవేశపెట్టిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఈరోజు కూడా అదే జీతంతో కొనసాగడం చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఈ రోజున 7,870 రూపాయలు ఇస్తున్నారు సార్ అని మేము సీఎం గారికి ఒక 2-3 సార్లు వెళ్ళి కలవడం కూడా జరిగినది. సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క జీతాలు పెంపుదల చేస్తాము అని మాట ఇచ్చినారు. ఈ రోజున గత ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తుంది, ఇంతవరకు కూడా మాకు ఎటువంటి జీత బత్యాలు పెంచలేదు, మా యొక్క సమస్యలు కూడా తీరలేదు. అందువలన మేము ఈరోజు ఒక రోజు సమ్మెకి దిగడం జరిగినది.
కావున మా యందు దయ ఉంచి మా యొక్క జీతాలు పెంపుదల చేసి మా యొక్క కుటుంబాలని రోడ్డున పడకుండా ఆదుకుంటారని కోరుకుంటున్నాం. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని ఉద్యోగ కార్మిక సంఘాలు నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ మే 20న దేశవ్యాప్త సమ్మె జూలై 9కి వాయిదా వేసినప్పటికీ మే 20న దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం డైమండ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, వివిధ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక అనుకూల చట్టాలను మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని విమర్శించారు. యాజమాన్యాల శ్రమను దోపిడీ మరింత పెంచుకోవడం కోసం యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం కోసం మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చిందని విమర్శించారు. 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచడానికి, యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా పెట్టుబడిదారులకు, ఉద్యోగులను కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు తెచ్చిందని అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు సవరించవలసిన కనీస వేతనాలు గత 18 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదని, కార్మికులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకొండ 6-7 వార్డు మధ్యలో తోటపల్లి కాలువలో తుప్పలు, డొంకలతో కాలువ పూర్తిగా కప్పివేయబడిందని, దానివల్ల విపరీతమైన దోమలు, క్రిమికీటకాలు, ప్రాణాంతకమైన నాగుపాములు వంటి వాటికి ఈ కాలువ నిలయంగా మారిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నగర పంచాయతీ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 రోజుల కిందట కాలువ ఆక్రమణలు తొలగించుటకు ఏర్పాటు చేసిన జేసీబీ ద్వారా కొద్ది భాగంలో పనులు ప్రారంభించడంతో కాలువలో ఉన్న మట్టంతా కాలువ గట్టుపై వేయడం, వీధివాసులు అందరికీ అవసరమైన వీధి కొలాయిల వద్ద నీరు పట్టేటప్పుడు తుప్పులు, డొంకలలో మధ్య నుంచి వస్తున్న కంటికి కనిపించని మరియు దోమలు నీరుతో పాటు మంచినీరు పట్టే కుండల్లో పడుతున్నాయన్నారు. పూడికకు మరియు కాలువలో ఉన్న తుప్పలు, డొంకలను తొలగించి విషసర్పాలతో మా వీధివాసులకు కలుగుతున్న ప్రాణభయాన్ని తొలగించాలని కోరారు. కార్యదర్శిని ఈరోజు పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మరి 7వ వార్డు 6వ వార్డు పరిధిలో తోటపల్లి కాలువ వస్తుంది పట్ట భూములకు ఇవ్వడానికి. ఆ కాలువలో పట్టణంలో ఉంటే మురికి నీరంతా పోవాల్సి వస్తుంది. దానివల్ల ఈరోజు బాగు చేయకపోవడంతో తుప్పలు, డొంకలు, ప్రధానంగా ఊటి అనేది విపరీతంగా బలిసింది. దానివల్ల ఆ తుప్పలు, డొంకల్లో విపరీతంగా విష సర్పాలకి నిలయంగా మారింది. వీధివాసులు భయభ్రాంతులు గురవుతున్నారు. మనం పాములు కొట్టాము, అది కూడా వీడియోస్ పెట్టాము. ఇదే క్రమంలో ఈరోజు వీధివాసుల సమస్యకు పరిష్కారానికి సంబంధించి మేము కమిషనర్ దృష్టిలో పెట్టబోతున్నాం. ఒకటి, వీధిలో ఆ వీధికి సంబంధించి లైట్ ఉండేది, ఆ లైట్ అనేది ఆగిపోయింది, దాన్ని బాగు చేయమని చెప్తున్నాం. అదే సందర్భంలో 7వ వార్డు 4వ లైన్లో గత 2 సంవత్సరాల క్రిందట పబ్లిక్ కొలాయి పోయింది. ఆ కొలాయికి నీరు రావడం లేదు. నీరు రావాలని చెప్పి మేము అడిగితే ఏదైతే మీదని కొంతమంది మోటార్లు పెట్టడం వల్ల పబ్లిక్ కొలాయిలకి ఈ కొలాయికి నీరు అందడం లేదు. దానివల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది ఆ వీధివాసులందరికీ ఎదురవుతుంది. ఈ నీరు లేక ఇతర వాసుల దగ్గరికి వెళ్ళి నీరు అడిగితే వాళ్ళు పట్టనివ్వడం లేదు. ఇట్లాంటి సమస్య అనేది రోజు తగులుతూ అందరిలో అవుతున్నాయి అక్కడ. అందుకే వాటికి తక్షణమే ఆ కొలాయిని కూడా బాగు చేయాలని, అలాగే 4 వీధులకి సెంటర్గా ఉన్నటువంటి తోటపల్లి కాలువ ప్రక్కనే ఏదైతే ఈరోజు అక్కడ ఉందో ఆ ఖాళీ స్థానంలో మరి గల్లబోరు కూడా తీర్చాలని చెప్పేసి వేసవి దాహాలు తీర్చాలని, త్రాగునీరు పబ్లిక్ కొలాయి నుంచి వచ్చినవి కొద్ది గొప్ప వస్తున్నాయి, తగినంత రావడం లేదు. కొంతమందికి అసలు మోటార్లు కూడా లేవు. అందుకు ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.